మంత్రి రోజాని గెటౌట్ అన్న జగన్మోహన్ రెడ్డి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి రాజీనామాకి సిద్ధమైపోయారు. టూరిజం మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు అసలు ఇంతకీ రోజా గారు ఇప్పుడు రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారా, జనసేన గుట్టికి చేరుతారా, అసలు ఎందుకు రోజా గారికి ఈ పరిస్థితి ఏర్పడిపోయింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు, రోజా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మంత్రి రోజా గారి నోటి తుత్తర గురించి మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా బీవీఆర్ ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికి కూడా. కేవలం ఎదుటి వాళ్ళని బూతులు తిట్టడానికి, కించపరచడానికి మాత్రమే తనకు మంత్రి పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ, లేదా అసలు తనని పార్టీలో జాయిన్ చేసుకున్నదే అందుకన్న విధంగా ఇవాళ వైసీపీ వ్యవహరిస్తున్నది మనందరికీ తెలుసు. అయితే అటువంటి రోజాకి మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా ఆ తర్వాత చివరికి ఒక 1.5 year బ్యాక్ ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆ మంత్రి పదవి కూడా ఏమి ఇచ్చారు, ఈవిడ గారు ఏసాలు తెలుసు కాబట్టి టూరిజం శాఖ మంత్రిగా ఇచ్చారు. టూరిజం శాఖ ఏమన్నా నిధులు తీసుకొస్తుందేమో, అభివృద్ధి చేస్తుందేమో అనుకుంటే ఏమో ఒక టూరిస్ట్ లాగా ప్రపంచం అంతా దేశమంతా తిరిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితే తప్ప ఆ టూరిజం శాఖ మంత్రిగా తన చెప్పులు ప్రభుత్వ అధికారులతో మోపించినటువంటి దౌర్భాగ్యమే తప్ప ఈ రాష్ట్రానికి ఒక టూరిస్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ, ఒక అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కానీ మనం చూడలా. సరే, ఈవిడ దగ్గర నుంచి అదంతా ఎక్స్పెక్ట్ చేయడమే పెద్ద బూతు. ఎందుకంటే ఈవిడ బూతు జోకుల కార్యక్రమమైనటువంటి జబర్దస్త్కి జడ్జిగా చేసి ఆ తర్వాత మంత్రి అయ్యారు కాబట్టి ఈవిడ బతుకంతా బూతే తప్ప. సరే, ఇక అవన్నీ మనం మాట్లాడకూడదు, పర్సనల్, వ్యక్తిగతం. మన మధ్య బండారు సత్యనారాయణ గారు అన్నారు ఒక మాట, ఏమని, ఆవిడ గారి గురించి. బట్ మనకు అనవసరం, ఆవిడ వ్యక్తిగత జీవితం అది. ఆవిడ ఎక్కడైనా ఉండొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, మనకు అనవసరం. బట్ ఒక మంత్రిగా ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి, విధానంగా ఉండాలి, వ్యవహారం అందరికీ నచ్చే విధంగా ఉండాలి. అయితే మంత్రి గారికి ఇప్పుడు సీటు లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చీకొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈవిడ గారు నగరం నుంచి 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలిచాడు. ఇప్పుడే కాదు, 2019లోనే కాదు, 14లో కూడా రోజా గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రోజా గారికి నగర సీటు లేదు అని చెప్పి నేరుగా మొహం మీదే చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి. మరి రోజా గారు ఊరుకుంటారా? పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధం కదా. తెలుగుదేశం పార్టీకి వస్తానంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుందా పార్టీ? ఉండదు. ఎందుకంటే ఇవి బతుకు తెలుసు కాబట్టి. జనసేన పార్టీలోకి పోవాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా, చివరికి తన భార్యల గురించి, తన పిల్లల గురించి కూడా నీచంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇటు జనసేనకి అటు తెలుగుదేశంకి రెండింటికి చెడ్డ రేవడిలాగా ఇప్పుడు ఈ 2 పార్టీల్లోకి వెళ్ళలేనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నది. మరి వైసీపీలో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు వీడికి. ఏంటంటే అప్పట్లో అంటే సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ నా అక్క చెమ్మలని చెప్పినప్పటికీ సొంత తల్లిని చెల్లిని గెంటేసినటువంటి దౌర్భాగ్యం తెలుసు కాబట్టి ఇప్పుడు ఎవరు పనిచేయడానికి ముందుకు రావట్లా నా కుటుంబ సభ్యులు. కాబట్టి అప్పుడంటే మా చెల్లో మా తల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి అది నువ్వు భర్తీ చేస్తూ, నువ్వు ఒక సినిమా యాక్టర్ కాబట్టి, నువ్వు పోతే జనాలు వస్తారు కాబట్టి దయచేసి నువ్వు రాష్ట్రం అంతా తిరిగి పార్టీకి ప్రచారం చేయి, ఆ తర్వాత నీకేదో ఒకటి చేస్తా, బట్ ఎమ్మెల్యే సీట్ అయితే ఇవ్వను అన్నాడంట. ఏం చేస్తావు? మహా అయితే ఒక ఎమ్మెల్సీ ఇచ్చావేమో, లేదంటే ఒక కార్పొరేషన్ ఇచ్చావేమో. అంటే నువ్వు అధికారంలోకి రావాలి కదా. నువ్వు ఆల్రెడీ దివాలా తీస్తున్నావని, నీ పరిస్థితి ఘోరంగా ఉన్నదని, నీకు పీకే నుంచి వచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు, నువ్వు సొంతగా చేసుకున్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం నువ్వు దివాలా తీస్తున్నావు కాబట్టి, నువ్వు ఘోరంగా ఓడిపోతున్నావు కాబట్టి, కనీసం నీ పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా ఎవడు సిద్ధంగా లేడు కాబట్టి, ఎక్కడ వాళ్ళని అక్కడి, అక్కడ వాళ్ళని ఇక్కడ, ఇద్దరు కామాలు ఉదర్ కామాలు ఇద్దరు అన్నట్టుగా నువ్వు ఎక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఎక్కడికి మార్చినంత మాత్రాన ఇక్కడ పనికిమాలినోడు అక్కడ పనికి వస్తాడా, అక్కడ పనికిమాలినోడు ఎక్కడ పనికి వస్తాడా అనేది ఆ నియోజకవర్గాల ప్రజలు ఆలోచించుకోవాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి సరే, ఇప్పుడు మనం డివేట్ అవుతాం, జలగన్న జోలికి పోతున్నాం. మనం ఓన్లీ రోజా గారికి కన్ఫైన్ అవుతాం. ఈవిడ గారి నోటి దోల, నోటి జిల్ల, నోటి తుత్తర మనందరికీ తెలుసు. పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళి రాష్ట్రం బాగుండాలి, లేకపోతే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, లేదంటే నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి అని కోరుకోకుండా బయటకు వచ్చేసి చంద్రబాబు బెట్ట, లోకేష్ బాబు బెట్ట, పవన్ కళ్యాణ్ అట్ట. ఏం మాటలు! తిరుమల కొండపైన రాజకీయాలు మాట్లాడేటువంటి దౌర్భాగ్యం, నీచానికి ఎందుకు దిగజారుతున్నారు రోజా గారు? సరే, అందుకే ఇవాళ తనకు శాసనసభ్యురాలుగా కూడా అవకాశం రావట్లేదు అనుకో. కాబట్టి ఓడిపోయేటువంటి పార్టీలో నువ్వు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి. నీ పరిస్థితి 15 నుంచి 20 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక నువ్వు నీ పార్టీలో నేను ఎందుకు ఉండాలన్నట్టుగా రోజా గారు ఇప్పుడు దిక్కు తోచనటువంటి స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మళ్ళీ జబర్దస్తుకు పోయి జబర్దస్తులో బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా కూర్చొని మహిళలను కించపరుస్తూ, యువతను తప్పుదారు పట్టిస్తూ నిత్యమైనటువంటి కార్యక్రమంలో నువ్వు పార్టిసిపేట్ చేస్తావేమో నాకు తెలియదు. లేదంటే ఇంతకుముందులాగా సినిమాల్లో యాక్ట్ చేసుకొని వృత్తి తప్పు లేదు. బాలయ్య బాబు గారి సినిమాల్లో డైలాగులు ఏదో చెప్తే వాటిని తప్పు పెట్టేటువంటి దౌర్భాగ్యం నీకుంది, కానీ సినిమాల్లో నువ్వేదో చేసావని చెప్పి వాటిని విమర్శించేటువంటి దౌర్భాగ్యానికి మేము పాల్పడం. సినిమాల్లో నువ్వు ఏ రకంగా యాక్టింగ్ చేసుకోదు, యాక్టింగ్ కదా, నీ వృత్తి కదా. డబ్బు కోసం, జీవనాధారం కోసం నువ్వేమైనా చేసుకో, తప్పులేదు. కానీ నోటి తుత్తర మాటలతో రాజకీయం చేద్దామనుకుంటే వాటికి ఏదో ఒకరోజు ఇటువంటి బతికే అవుతుందని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నీలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఒక్క రోజా గారికి కాదు,
ఉన్న మంత్రుల్లో దాదాపు 12 మందికి అసలు ఎమ్మెల్యే సీట్లే లేవని చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒరే నాయన, మార్చాల్సింది ఎమ్మెల్యేలని మంత్రుల్ని కాదు జగన్మోహన్ రెడ్డి, అసలు నిన్ను మార్చాలా? నిన్ను మార్చడానికి రాష్ట్ర ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నట్టుగా, ఏకవాక్య తీర్మానం చేసుకున్నట్టుగా బలమైనటువంటి నిర్ణయం తీసుకోనున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎమ్మెల్యేలను మార్చినా, ఎంపీలను మార్చినా, మంత్రులను మార్చినా, నాయకులను మార్చినా నిన్ను మార్చడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధపడిపోయారు. కాబట్టి నువ్వు రోజా గారిని పీకేసినా ఉంచినా పెద్ద ఊడేది ఏమీ లేదు.